ఇప్పుడు మనం ఉంది ఒక విధంగా సంజీవని పర్వతం పైనంట. పేరు కూడా కరెక్ట్. అబ్బా చెప్పులేమో జాగ్రత్తమేమో పక్కన. కష్టం ఇక్కడ నడవడం రాళ్ళల్లో. ప్రపంచ శాంతి కోసం అంటండి. సో అందుకే అలా ప్రశాంతంగా ఉంది బీచ్. నన్ను చూసేందుకు అరుసి ప్రపంచ శాంతి ఎక్కడుంది శాంతి? బాగుందండి. చాలా కష్టం అండి బస్సుల్లో జర్నీ చేయడం. నిజంగా నడవాలి. కళ్ళు జోడు పెట్టుకుని ఎటు పడితే ఎటు వెళ్ళామా ఇంకంతే పరిస్థితి. నేను వచ్చేసి ఇప్పుడు గాల్ అనే ఊర్లో ఉన్నానండి శ్రీలంకలో. చాలా ఫేమస్ స్పాట్. ఏ టూరిస్టులు వచ్చినా ఖచ్చితంగా ఇక్కడికి కూడా వస్తారు. ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ ఫేమస్ ప్లేస్లు అన్నీ కూడా కవర్ చేయబోతున్నాను. యాక్చువల్గా దీని పేరు గాల్ కాదు. స్పెల్లింగ్ ప్రకారం చెప్పాలంటే GALLE గల్లె అని వస్తుంది కదా. కానీ ఇక్కడ శ్రీలంకలో వీళ్ళు గాల్ అంటున్నారు దీన్ని. సరే చూసేద్దామండి. ఇక్కడ చాలా ప్లేసులు ఉన్నాయి. ఎప్పటిలాగా ఆగిపోక ముందుకు సాగిపోవడమే అన్నట్టు. ఏది ఇక్కడ ఎండలు ఎక్కువ కదా. కళ్ళజోడు అయితే ఒకటి కొన్నానండి. ఇది పోర్ట్ ఏరియా అనమాట. వా బాగుందా కళ్ళజోడు? 300 రూపాయలు పడింది కళ్ళజోడు. అదే మన సైడ్ అయితే 100 రూపాయలకే వస్తుంది. అదే తేడా. కొంచెం మన ఇండియాలోనే తక్కువ అండి బయట దేశాలతో కంపేర్ చేసుకుంటే. శ్రీలంక ఇప్పటికే వచ్చి దగ్గర 20 రోజుల పైన అవుతుందండి. నిజంగా చాలానే కవర్ చేసాం. ఒక్కొక్క వీడియో గంట, ఒక్కొక్క వీడియో 40 నిమిషాలు 30 నిమిషాలు పైన వీడియోలే చేసాం శ్రీలంకలో చాలా. కానీ నాకెక్కడో ఒక అసంతృప్తి అండి. ఏంటంటే నేను వీడియోలు చేస్తున్నాను, అంతా ఒక రొటీన్ ఫార్మాట్లో ఉంది. ఒక బ్యాక్ ప్యాకర్కి ఉండే లక్షణాలు నాలో లేవేమో అని నాకు బాగా అనిపిస్తుందండి. ఏంటంటే ఒక బ్యాక్ ప్యాకర్ అంటే సో ఎన్ని వస్తువులు కావాలో అన్ని వస్తువులు తీసుకొని వస్తారు. ఎక్కువ తెచ్చుకోరు. ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వగలరు. చాలా తక్కువ రేట్లో బతకగలరండి ఎక్కడైనా. కానీ వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కుంటారు, హాస్టల్లో ఆరేసుకుంటారు, తక్కువ బడ్జెట్లో హాస్టల్స్ వెతుక్కుంటారు, ఎక్కువ తిరుగుతారన్నమాట. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెడతారు. కానీ నేను ఒక సోమరిపోతులా ఉన్నానా నాకైతే అనిపిస్తుందండి ఫ్రాంక్గా. చాలా మార్చుకుంటాను. సో ఈ శ్రీలంక సిరీసే నాకు తెలిసి ఇంకా ఈ వీడియో తర్వాత ఇంకొకటి 2 వీడియోలు వచ్చిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్తాను. బట్ నాకైతే నిజంగా చాలామందిని చూస్తున్నా కదా, ఈ ఫారినర్స్ని యూరోప్ నుంచి వస్తారు, జపాన్ నుంచి, అమెరికా నుంచి, రకరకాల దేశాల నుంచి. సో మారాలి. ఒకళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైనా మంచి తీసుకోవడంలో తప్పులేదు. శ్రీలంక కూడా మన సైడ్ లాగే అండి, పెద్ద తేడా ఏమి ఉండదు. కానీ ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ రోడ్లు చూడండి. ఎక్కడ చూసుకున్న రోడ్లు చాలా నీట్గా ఉంటాయి. పేరు పెట్టడానికి లేదు. ఇప్పుడు ఇక్కడ గాల్ ఫోర్ట్ అనే ఏరియాకి వెళ్తున్నానండి. ఇప్పుడు మనం ఉన్న ఈ గాల్ అనే సిటీ మొత్తానికి కూడా గాల్ ఫోర్టే మెయిన్ అట్రాక్షను. టూరిస్టర్లు ఎక్కువ వస్తూ ఉంటారు కాబట్టి ఇట్లాంటివి అయితే అమ్ముతూ ఉంటారండి. ఇక్కడ చెప్తున్నాను, తెల్లవాళ్ళకి ఓ రేటు, మన రంగు ఉండే వాళ్ళకి ఓ రేట్ అయితే అమ్ముతున్నారు. నాకు ఎలా తెలిసిందంటే నిన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళానండి. జస్ట్ బయట బోర్డు చూశాను, 350-400 ఉంది భోజనం. లోపలికి వెళ్ళంగానే ఆర్ యూ ఫ్రమ్ ఇండియా అన్నారు. ఎందుకంటే ఇంగ్లీష్లో మాట్లాడా కదా. ఎమ్మన్నా ఒక మెన్యూ కార్డు తీసుకొచ్చి ఇచ్చారు నాకు. దాంట్లో భోజనం 800 ఉంది. అంటే 400 ఎక్కడ, 800 ఎక్కడ? సో కాబట్టి 2 మెన్యూ కార్డులు అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇంక ఇక్కడ. లోకల్ ప్రజలకో రేటు, మనకో రేటు. ఇప్పుడు గాల్ ఫోర్ట్కి వెళ్ళాలంటే మనం 2 ఆప్షన్లు. ఒకటి వచ్చే బస్సు ఏదైనా ఎక్కేసి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఆటో అయినా మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి ఏ బస్ అయినా ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. బ్రో దిస్ ఈజ్ గోయింగ్ టు గాల్ ఫోర్ట్. రన్నింగ్లో ఎక్కేసాం. నేనేం చేశానంటే గూగుల్ మ్యాప్లో పెట్టేసుకున్నాను లొకేషను. ఇక్కడ నుంచి ఎంత 1 కిలోమీటరు. దగ్గరికి వెళ్ళంగానే అక్కడ ఆపేయమంటే అక్కడ ఆపితే దిగేసేయడమే ఇంకా. సారీ, ఇక్కడ బస్సు మనం ముందు నుంచి ఎక్కాలండి. నేను వెనక నుంచి ఎక్కాను. ఇప్పుడు వెళ్ళి డబ్బులు అయితే ఇవ్వాలి అక్కడ కండక్టర్కి. హలో, గాల్ ఫోర్ట్.
నో ఐ గివ్ యూ మనీ. వావ్, చాలా స్పీడ్గా నడుపుతారు వెహికల్స్ ఇక్కడ, ఎందుకంటే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కదా. సార్ మనీ, వెరీ అడ్వెంచరా. ఇక్కడ నుంచి కేవలం శ్రీలంకన్ రూపాయలు 30 రూపాయలే అండి, చాలా తక్కువ. అదే ఆటో మాట్లాడుకుంటే అంత లేదన్నా 300-400 అడుగుతారు శ్రీలంకన్ రూపాయలు. వీళ్ళ 100 రూపాయలు మన కరెన్సీలో 28 రూపాయలు అన్నమాట. ఓ దిస్ ఈస్ ద గోల్ ఫోర్ట్. ఓ తొందరగా వచ్చేసామే. ఓకే, థ్యాంక్ యూ. ఇంత ఫాస్ట్గా వచ్చేసాం, కిలోమీటరేగా. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇంకా 200 మీటర్లు మాత్రమే చూపిస్తుంది. ఇదంతా కూడా గాల్ అనే ఏరియా జంక్షను. చూస్తున్నారు కదా ఎంత అభివృద్ధి చెందిందో. ఆ కనపడేదో దూరంగా గాల్ ఫోర్ట్ అంట. ఇదే గాల్ ఫోర్ట్ అండి. దీంట్లోకి వెళ్ళడానికి ఏమైనా టికెట్ ఉండిద్దో ఉండదో కూడా తెలియదు. ఇదంట 1600 సంవత్సరంలో అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కట్టుకుందంట. లోపల కొలోనియన్ బిల్డింగ్స్, అంటే బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి బిల్డింగ్లు ఎలా అయితే ఉన్నాయో ఇప్పటికి అలాగే ఉన్నాయంట. దీని లోపలికి వెళ్ళి తిరిగితే మనకి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ కాలనీలు అవన్నీ ఎలా ఉన్నాయి, ఎలా కట్టారు బిల్డింగ్లు, మనం అక్కడ ఆ కాలంలో తిరిగిన అనుభవం అయితే వస్తుందంట. వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. టికెట్ ఏమైనా ఉందో లేదో చూసి చెప్తాను. ఒకసారి అన్నని అడుగుదాం. అన్న ఇన్సైడ్ గోయింగ్ టికెట్ ఫ్రీ? ఓ థ్యాంక్స్ అన్న. వేర్ అన్న ఇన్సైడ్, దిస్ వే ఆర్ దిస్ వే? దిస్ వే. థ్యాంక్స్ అన్న. సో మీకు ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే సింపుల్ అండి, మనకు వచ్చిన బేసిక్ ఇంగ్లీష్లో అడిగితే సరిపోయిద్ది. ఎవరిని అడిగినా చెప్తారు. మంచితనం అనేది ఉంది. ఇంట్లో ఓన్లీ బండ్లే వెళ్తాయి అనుకుంటే ఎట్లా నడుస్తారు? ఓకే, అప్పట్లో గోడలో ఈ విధంగా కట్టేవాళ్ళు, మొత్తం కొండరాళ్ళు సున్నం అదంతా వేసేసి. మామిడికాయలు అమ్ముతున్నారు. హాయ్ బ్రో, హౌ మచ్ బ్రదర్? 200. ఓకే. అక్కడ బ్రిటిష్ కాలం నాటి గడియార స్తంభం ఉంది, దగ్గరికి వెళ్ళి చూద్దాం. హలో సార్, అప్స్టేర్స్ గోయింగ్? కెనాట్, ఓన్లీ డౌన్ వాచింగ్. ఓకే ఓకే, టాప్. యా, థ్యాంక్ యూ. ఇటు పైకి వెళ్ళి చూడొచ్చు. ఏంట్రా బాబు ఈ విధంగా ఉంది లోపల. ఫస్ట్ ఇటు వెళ్ళేసి మళ్ళీ ఇటు వద్దామండి. చెక్కలు ఎన్ని తయారు చేస్తున్నారు. అప్పట్లో వాడిన యుద్ధ పరికరాలు. ఇక్కడ ఒక పెద్ద గ్రౌండ్ కూడా ఉందండి, చాలా బాగుంది కదా. ఇక్కడికి ప్రేమికులు కూడా ఎక్కువ మంది వస్తున్నారని అర్థమవుతుంది ఈ లెక్కన. ఇక్కడి నుంచి మొత్తం సముద్రమే అండి. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కట్టుకున్న కోట ఇదంతా. చుట్టూతా గోడ కనపడుతుంది కదా మనకి, ఇదంతా కూడా కోట. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకైనా అర్థమవుతుందా? ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దామండి, పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో. పైకి వస్తే అండి ఇటు సైడ్ కూడా మనకి సముద్రపు వ్యూవింగ్.
ఇంకా చూస్తున్నారు కదా, వ్యూ అయితే ఆ విధంగా ఉంది మొత్తం. నిజంగా చాలా బాగుందండి. మీకు కొలోనియన్ బిల్డింగ్స్ అని చెప్పాక, బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్లు అక్కడ ఉన్నాయి మొత్తం. కాసేపట్లో అక్కడికి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ జాగ్రత్తగా నడవాలి. కళ్ళు జోడు పెట్టుకుని ఎటు పడితే అటు వెళ్ళామా ఇంకంతే పరిస్థితి. అమ్మా, ఇక్కడ స్కూల్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మొత్తం బ్రిటిష్ వాళ్ళ కట్టడాలండి, అప్పట్లో పురాతనవి. మీకు కొన్ని క్లిప్స్ అయితే వేస్తాను, చూడండి. ఇంకా మొత్తం ఆ విధంగా అయితే ఉంటుందండి ఈ కొలోనియన్ బిల్డింగ్స్. ఒకవైపు బాగుంది, కొత్తగా ఉంది. సేమ్ మలేషియాలో మలాకా అనే టౌన్లో చూశాను ఈ మాదిరి. మళ్ళీ ఇక్కడ చూస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పటివరకు చూసాం కదా ఈ గాలే ఫోర్ట్ మొత్తం. ఇక్కడ మ్యూజియం కూడా ఉంది, కావాలంటే మ్యూజియంలో కూడా వెళ్ళి చూడవచ్చు. అప్పట్లో ఎలా ఉండేది, ఈ బ్రిటిష్ కాలం నాటి ఇది కట్టినప్పుడు ఏంటి మొత్తం ఉంటుంది ఇన్ఫర్మేషను. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఉన్నవాటున బీచ్కి అయితే వెళ్దామండి. వెళ్ళే ముందర ఏమైనా తినేసి వెళ్ళిపోదాం. 776 వచ్చేసాం. ఇదే బస్ స్టాండ్. ఇక్కడ నుంచి ఉన్నవాటున బస్సు ఉంటుందంట. ఇప్పుడు మనం ఫుడ్ అయితే వెతుక్కోవాలి. ఇక్కడ సింపుల్ అండి. ఎక్కడ ఏ హోటల్ అయితే చూస్తానికి కొంచెం చీప్గా కనపడితే అక్కడికి వెళ్ళిపోవడమే. అప్పుడే రేటు తక్కువ దొరికిద్ది. అడుగుదాం లేదంటే. నమస్తే అన్న. అన్న ఫుడ్ వేర్ చీప్? ఫుడ్ చీప్ ప్రైస్, కాస్ట్లీ. ఓకే ఇక్కడ చీప్ ఏముండదు అంటున్నారు ఆయన. అయినా మనం వెతుకుదాం. వెళ్ళి మెన్యూ చూద్దాం ఫస్ట్ ఏముంది ఏంటి ఇక్కడ. ఎక్కడికి వెళ్ళినా రైస్ అండ్ కర్రీ కామను. బ్రౌన్ రైస్, బ్రౌన్ రైస్ ఉంది కాబట్టి బ్రౌన్ రైస్ కర్రీ. హౌ మచ్ సార్? Fish is 350. Only vegetable. Chicken 600. ఓకే. వెజిటేరియన్? Yeah, 300. ఓకే వెజిటేరియన్. Yeah. విత్ బ్రౌన్ రైస్. యా, ఈట్ హియర్. వెరీ గుడ్ పీపుల్, థ్యాంక్ యూ. బ్రౌన్ రైస్ అండి. ఇక్కడ కూరలు వీళ్ళు మ్యాక్సిమం కోకోనట్ ఆయిల్తోనే వండుతారంట. హాయ్ మేడం. సో దిస్ ఈజ్ మేక్స్ విత్ కోకోనట్ ఆయిల్? Yes. Yeah. Only from coconut oil. See how tasty. Jackfruit curry. Pumpkin? No, జాక్ ఫ్రూట్. ఓ, Yeah. జాక్ ఫ్రూట్ పనసకాయ కర్రీ అంట. థ్యాంక్ యూ. ఐ టేస్టా. వాటర్ బాటిల్. What about? యా. Summer, you need cooler. కూల్. పనసకాయ బాగుందండి కూర, కొత్తగా ఉంది. కాకపోతే ఇక్కడ ఓన్లీ ఏంటంటే పెరుగు ఒకటి తింటే ఇల్లు ఎందుకో ఏంటో మరి. వా బస్ క్యాచ్ చేయాలి. రన్నింగ్లో బస్ ఎక్కుతానని ఎప్పుడు అనుకోవాలా, బట్ ఎక్కాను. చాలా కష్టం అండి బస్సుల్లో జర్నీ చేయడం. నిజంగా వీళ్ళకి నా హ్యాట్స్ ఆఫ్ అండి.
సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఉన్న వాటున బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ బస్సు ఇప్పుడు నేను గాల్ బస్సు, ఇప్పుడు ఏ బస్సు ఎక్కాను, ఇప్పుడు గాల్ ఉంది కదా, ఇక్కడ నుంచి మెరీసా, ఇంకేంటి మాతర బస్సు అని ఉంటుంది. ఆ రూట్లో వెళ్ళే బస్సు ఏది ఎక్కినా కానీ మనల్ని కండక్టర్ ఆపమంటే ఆపుతారు, అక్కడ దిగేసేయడమే, చాలా ఈజీ అనమాట. అదే ఆటో అనుకోండి చాలా పే చేయాలండి. ఇప్పుడు దగ్గర దగ్గర 50 శ్రీలంకన్ రూపాయలతోనే వెళ్ళిపోతున్నాను 6 కిలోమీటర్లు. అదే ఆటో అనుకోండి దగ్గర దగ్గర వాళ్ళు ఒక 1000 శ్రీలంకన్ రూపాయలు అడుగుతారు. సో డబ్బులు అయితే సేవ్ చేసుకోండి, ఆ డబ్బులతో వేరేది ఏదైనా చేయొచ్చు. ఉన్నవాటున ఊర్లో అయితే దిగానండి. ఇక్కడ నుంచి 1.7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. నడవడం ఆరోగ్యానికి మంచిదే. టైం ఉందిగా, వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు వర్షం పడింది కదా, ఇప్పుడే మళ్ళీ ఎండ. అలా ఉంటుంది ఇక్కడ శ్రీలంకలో. గూగుల్ మ్యాప్ ప్రకారం ఈ రోడ్లో స్ట్రైట్కి వెళ్తే బీచ్ వచ్చేస్తుందండి. ఏ బీచ్లో అయినా ఉండేది ఒక ఇసుక తప్పితే ఇంకేం ఉండదండి. ఇక్కడ సర్ఫింగ్ కూడా చేస్తారండి, చెప్పే కదా గత వీడియోలో. సర్ఫింగ్కి సంబంధించిన సామాన్లు కూడా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ బీచ్కి రూట్ ఏం లేదండి, ఇక్కడ గొంతు ఉంది, బీచ్ కనెక్టింగ్లా ఉంది. అంతా కొత్తగా ఉంది. ఇక్కడ బీచ్లు చాలా నీట్గా ఉన్నాయి. ఉన్నాయి కదండి. దీని మేము పనుకుంటే కనుక 1000 రూపాయలు అయితే శ్రీలంకలో ఛార్జ్ చేస్తారు. అంటే మన కరెన్సీలో 280 రూపాయలు. అట్లా రిలాక్స్ అవ్వచ్చు. బీచ్ అయితే ఇంకా ఈ విధంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది బీచ్. ఇక్కడ సర్ఫింగ్ క్లాసులు కూడా తీసుకుంటారంట. దిస్ ఈస్ నెంబర్ 10 ఇన్ ద వరల్డ్. వెర్ ఈస్ ద బ్లూ ఫ్లాగ్? Blue flag. No, I don't know. Then that in the ranking, this is the number 10. సో వీళ్ళు చెప్పడం ఏమని చెప్తున్నారంటే ఇది ప్రపంచంలోనే 10వ స్థానంలో ఉంది బీచ్, చాలా బాగుంటుంది బీచ్ అని అంటున్నారు. బీచ్ అయితే చాలా బాగుంది నిజంగానే. చెత్త కూడా ఎక్కడ కనపట్ల. అమ్మాయిలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారే. వాళ్ళు చేసినంత ఎంజాయ్మెంట్ మనం ఎక్కడ చేస్తాం చెప్పండి. ఆ బట్టలు ఇప్పేసుకొని ప్రశాంతంగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా విచ్చలవిడిగా ఉన్నాయి. ఒక బెడ్ 280 రూపాయలు మన కరెన్సీలో ఒక రోజుకి ఇస్తారు. తీసుకొని అట్లాగా రిలాక్స్ అవుతా బీచ్ చూడొచ్చు. బాగుంది. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే ఏం లేదండి, ఇట్లా రిసార్ట్లో నుంచి ఏదో ఒక రిసార్ట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడమే, సింపుల్. ఇక బయటనా నెక్స్ట్ జంగిల్ బీచ్కి వెళ్ళాలి. ఆగిద్దా? జంగిల్ బీచ్ ఆగలేదే.
ఇక్కడ నుంచి జంగిల్ బీచ్ 4 కిలోమీటర్లు ఉంది. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ద మెయిన్ పాయింట్ ఏంటంటే అక్కడికి బస్సులు కూడా డైరెక్ట్ లేవు. జంగిల్ బీచ్ దిస్ వే. యా ఓకే. జంగిల్ బీచ్ అన్నట్టుగానే అడవుల్లో గుండా వెళ్ళాలంట. కొబ్బరి బోండాలు ఇక్కడ 200 శ్రీలంకన్ రూపాయలండి, 56 రూపాయలు ఒక కొబ్బరి బోండం. నీళ్ళు ఎక్కువ వస్తాయి అనుకుంటా, మళ్ళీ ట్రై చేద్దాం. వాటర్ తాగేస్తున్నాగా. ఇటా 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 అంత కన్ఫ్యూజన్గా ఉంది. కొంచెం సాహసంలాగే ఉంది జంగిల్ బీచ్కి వెళ్ళడం. ఎవ్వడు లేడు. వామ్మో, అసలు నేను వెళ్తుంది రైటా రాంగా రూట్ అర్థం కావట్లేదు. ఇటు పాములు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. రూట్ ఏం లేదా, ఇటు రాంగ్ రూట్లోకి వచ్చానా? ఎవ్వడు రాలా ఇటు. సో ఇది రాంగ్ రూటా రైట్ రూటా? అటు పోవాలా ఇటు పోవాలా? పాములు అవి ఉంటాయి, సో అది చూసుకోవాలి. ఇదొక బొంగుల ఎక్స్పీరియన్స్. నిజంగా ఒక్కళ్ళే వస్తే కనుక చాలా కష్టం అండి. ఇటు ఏదో వీడియో తీసుకుంటా మీతో మాట్లాడుకుంటా వచ్చేసాను. జంగిల్ బీచ్, జంగిల్లో నుంచి రావాలి. పేరు కూడా కరెక్ట్. అబ్బా, ఎన్ని ముళ్ళా! అబ్బో, ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి ఆకులు. చెప్పులేమో జారుతున్నాయి ఓ పక్కన. అమ్మా, ఇటు నుంచి వచ్చాను. అమ్మ అసలు రూట్ ఎక్కడుంది? ఇక్కడ అంతా అడవి, కొండ. ఇక్కడ జనాలు ఉన్నారు, ఫోటోలు దిగుతున్నారు. అయితే నేను వచ్చిన రూటే రాంగ్ అనమాట. జంగిల్ బీచ్ అన్నట్టు అడవిలో గుండా నడుచుకుంటూ వచ్చాను. ఓ, ఇక్కడ కూడా ఒక రిసార్ట్ అయితే పెట్టుకున్నారండి. ప్రతిదాన్ని క్యాష్ చేసేసుకుంటున్నారు. జంగిల్ బీచ్, జంగిల్ బీచ్. ఇక్కడ డ్రోన్ ఎగరేస్తే మామూలుగా ఉండదు. చిన్న బీచ్ అండి ఇది. హలో బ్రదర్, హౌ మచ్ దిస్ బెడ్? హౌ మచ్ దిస్ బెడ్? హౌ మచ్ దే ఆర్ చార్జ్? లోపల ఏదైనా కొనుక్కుంటే ఇంకా ఇక్కడ కూర్చో, ఇక్కడ కొనుక్కొని అట్లా బీచ్ని చూడొచ్చు అంటండి. బాగుంది. ఇటు స్ట్రైట్ వెళ్తే ఇంకో బీచ్ వస్తుందంటండి. చూసాం కదా జంగిల్ బీచ్, అడవి అంచున బీచ్. బాబా, డ్రోన్ ఎగిరేసి ఉంటే నిజంగా భలే ఉండేదండి. ఏం చేస్తాం.
ఓ చాలా రిస్కే అండి శ్రీలంకలో ఏదో అనుకుంటాం కానీ ఏమాత్రం పడినా ఇంకంతే అస్సాం అయిపోతాం ఇక్కడ కూడా. బాగానే నడవాలండి, చాలా అంటే చాలా కష్టం ఇక్కడ నడవడం రాళ్ళల్లో. మళ్ళీ జంగిలా. ఈ బీచ్ దగ్గర కొంచెం మంది జనాలు అయితే ఉన్నారు. ఇక్కడ ఈ పండ్లు అవి ఉన్నాయండి, కోతులు ఏమైనా కదిలిచ్చినాయా చూడండి, ఊరకనే రాలిపోతుంది అసలు, ఇట్లా అంటే ఊడిపోతుంది. అర్రే ఏమై ఉంటుంది, మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంది. అది అక్కడ ఉంది పండు, కొబ్బరికాయలు కూడా ఉంది పైన కోసుకోవాలంటే. ఏం పండు అది నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. స్మెల్ మాత్రం భలే ఉంది, కానీ చాలా దృఢంగా ఉంది, తినడానికి వీలుగా లేదు. ఇటు ఇంకో రోడ్డు ఉన్నట్టుందిగా. అమ్మా అమ్మా కష్టమే. ఓ ఇక్కడ దాకా తడిచినా ఇబ్బంది లేదు, ఆరిపోద్ది. ఓ లాగేస్తుంది. యా హలో గైస్, బాగా ఆడుకుంటున్నారు. ఇంకా అదండి బీచ్. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే పని అయితే వాటర్ బాటిల్ బయటే కొనుక్కొచ్చుకోండి, ఎంత 20 రూపాయలతో అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి కొనాలి అంటే కనుక ఒక 100 రూపాయలు, ఫారినర్స్ తెల్లవాళ్ళకి అయితే 200 రూపాయలు కూడా చెప్తున్నారు. అన్నీ రేట్లు ఎక్కువ, ఎందుకంటే అడవిలోకి తీసుకురావాలి కదా. బీచ్ అయితే బాగుంది. ఓ వెళ్ళిపోదాం. ఇండియా బ్రదర్. వాట్ బ్రదర్? ఇండియా. ఓ మై స్లిప్పర్. నో బంగ్లాదేశ్, ఇండియా ఇండియా. ఓ ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళామంటే ఒక గుడి వస్తుందంటండి పైకి, అది జాపనీస్ పగోడా అంటున్నారు. ఓయ్ 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 పో పక్క పో. మన కుక్క సహాయం. ఈ కుక్కలు ఎందుకు ఎంబడబడుతున్నాయి ఇంతకీ? ఏంటే నా ఎంబడబడతావు? నన్ను వదిలేసి వెళ్ళిపోతా. ఇక్కడ కమ్ అగైన్ టు జంగిల్ బీచ్ అని ఉంది. ఇంకేంటి వచ్చేది? హే బాయ్ బాయ్. ఏంట్రా బాబు ఇదా? అంటే లోకల్ పీపుల్ని ఏం చేయవు కానీ మమ్మల్ని ఎంబడబడతావా? యూట్యూబా? బ్రదర్ దిస్ ఈస్ డేంజరస్. గో 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 బాయ్. అప్పో ఇండియన్స్ కుక్కలు వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. బీవేర్ ఆఫ్ డాగ్స్, ఎస్పెషల్లీ ఇండియన్స్. ఇక్కడ చూడండి జంగిల్ బీచ్ ఇటు, కానీ ఇందాక నేను వచ్చింది వేరే రూటు, అటు నుంచో వచ్చాను.
గోల్ తీరిపోయింది. ఆ కిందకి వెళ్ళి కూడా వ్యూ చూడొచ్చు చూడాలనుకుంటే. శ్రీలంకలో అద్భుతమైన 2 బీచ్లు చూసాం. ఇప్పుడు జాపనీస్ పీస్ పగోడా అంటే టెంపుల్, జాపనీస్ బుద్ధుడు టెంపుల్ పక్కనే ఉందండి. అది కూడా ఫేమస్. వెళ్ళి చూసేసి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే షాపులు కూడా ఉన్నాయి, టూరిస్ట్ అట్రాక్షన్లు కదా, తాగొచ్చు. హౌ మచ్? 300. ఓకే, 1 బట్ నో షుగర్. ఓకే, నో షుగరా? ఓకే. ఇంకా ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఇవి ఉన్నాయి. పట్టేసే పోయిద్దాము. పైనాపిల్, ఉసిరికాయి, ఓ భలే ఉంటాయి వీళ్ళ దగ్గర. జాంకాయ మొక్కలు ఏంటి అబ్బాయి, జాంకాయ తొక్కు బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కీరల జ్యూస్, దిస్ ఇస్ కేరళ. ఓ ఎప్పుడు వినలేదే, ట్రై చేద్దాం ఇది కూడా. గుడ్. ఓకే, నో షుగరా? నో షుగరా? పెప్పర్? నో 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 నో, ఓన్లీ ఫ్రెష్ ఐ వాంట్. నాకు తాజాదే కావాలి. నో నో నో, డైరెక్ట్లీ డ్రింక్. ఇటువంటి గివ్ మీ. నో 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 నో, జస్ట్ షో. వీళ్ళు ఇది కూడా పెట్టేస్తున్నారు. ఎందుకు వాళ్ళకి బొక్క, మనం దీంట్లో తాగేస్తాంగా. సేవ్. నెక్స్ట్ పర్సనా? పుల్లంగా ఉంది. నో షుగర్. యూ హ్యావ్ స్టేవియా? స్టేవియా లేదా? స్టేవియా అంటే న్యాచురల్ షుగరు. వాళ్ళు బండి వేసుకెళ్తున్నారు కదా ఒకటి, అది రోజుకి, ఓకే బాయ్, రోజుకి 2000 శ్రీలంకన్ రూపాయలు ఛార్జ్ చేస్తారంట. అంటే 560 రూపాయలు. వాళ్ళకి మనం పాస్పోర్టు వాళ్ళ దగ్గర ఇవ్వాలి. మన పాస్పోర్ట్ అవన్నీ ఇస్తే చేస్తారు. అమ్మ ఇక్కడ బస్సు కూడా వస్తుందా? బస్సు ఉంది అక్కడ. జాపనీస్ పీస్ టెంపుల్. Japanese temple. దిస్ వన్? Japanese temple. ఓ నో ఫ్లవర్. ఓకే, ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. ఇదే అండి జాపనీస్ పీస్ పగోడా. దీన్ని జాపనీస్ పీస్ పగోడా అని ఎందుకు అంటారంటే, చెప్పులు ఇక్కడే ఇప్పేసి వెళ్ళిపోదాం. ఇది జపాన్ వాళ్ళు కట్టించారంటండి. జపాన్ విజ్ఞాన సంస్థ వాళ్ళు కట్టించారంట. సో కాబట్టి జాపనీస్ పీస్ పగోడా అంటున్నారు దీన్ని. దీని ముఖ్య ఉద్దేశం ప్రపంచ శాంతి కోసం అంటండి. సో అందుకే మొత్తం కూడా నన్ను చూసి ఎందుకు అరుస్తాయి? ప్రపంచ శాంతి ఎక్కడుంది? శాంతి ప్రపంచ శాంతి కోసం అంటండి. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. ఇక్కడికి ముఖ్యంగా వచ్చే టూరిస్టర్లు కూడా సూర్యాస్తమయం, సన్సెట్ చూడడానికి వస్తారంట. ఇది జాపనీస్ పీస్ పగోడా కదా. ఇక్కడ ఎవ్వరు మాట్లాడట్లా. అమ్మ నేను గట్టిగా మాట్లాడేసరికి అందరు నాకెళ్ళని చూస్తున్నారు. సో అర్థమైంది. ఇంకా ఇక్కడికి ఎక్కువ మాట్లాడకూడదు గట్టిగా. ఇక్కడ నుంచి బీచ్ వ్యూవింగ్ కూడా కనపడుతుందండి. జస్ట్ ప్రశాంతత కోసం ఇక్కడికి రావాలి.
ప్రపంచ శాంతి కోసం కట్టింది. ఇక్కడ ప్రశాంతంగానే ఉంది. మనం వచ్చిన జంగిల్ బీచ్ అండి, అటు నుంచే వచ్చేసాం. మనం మొత్తం అసలు నడుచుకుంటూ తిరుగుతున్నాం. ఎక్కడ కూడా మనం ఈ కమర్షియల్ ట్రాన్స్పోర్టేషన్ వాడకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడుకుంటూ నడుచుకుంటూ తిరుగుతున్నాం. దానిపైన జపనీస్లో రాసింది చూసారా అండి, ఆ కింద మన సుదర్శన్ చక్రం కూడా ఉంది. అంటే మన ఇండియాకి కూడా ఏదో రిలేషన్ ఉండే ఉంటుందిలే, లేకుండా పెడతారా. ఇక జాపనీస్ పీస్ పగోడా కూడా చూసాం కదా. మనం ఉన్న ఊరి పేరు రూమసులా అంటండి. ఇప్పుడు మనం ఉంది ఒక విధంగా సంజీవని పర్వతం పైనంట. ఎందుకంటే ఇక్కడ హనుమంతుడి విగ్రహం చూస్తున్నారు కదా, ఇక్కడంట హనుమంతుడు సంజీవని పర్వతం లక్ష్మణుడి కోసం తీసుకొని వస్తున్నప్పుడు, అదే వెళ్ళి తీసుకొస్తాడుగా హిమాలయస్కి వెళ్ళి తీసుకొస్తున్నప్పుడు సంజీవని పర్వతం ఇక్కడ ఒక మొక్క పడిందంట. అదే ఇప్పుడు మనం ఉన్న కొండ. ఆ మొక్క ఇక్కడ పడింది కాబట్టి దీన్ని హిస్టారికల్ ప్లేస్గా చెప్పుకుంటారండి. ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధమో. Hi sir, Gaul this road? From India? Yes sir. What? Andhra Pradesh. Andhra Pradesh. Yeah. What's that camera? Yes sir. Sir, this is a Hanuman part? Yes. All of this area, around in this jungle, it's the ancient history. It tells about the Hanuman story. Okay. At that time, over 5,000 years Hanuman before. take for one mountain from Lakshmana, Yeah. Himalaya to here. Yes. Drop it here. That his name is Rumasula. Rumasala. Rumasala, In okay. our cultural name, the Sri Lankan name, Rumasala. Rumasala. It's a Sri Lankan Sinhalese name. Actual name Sanjeevani. No, it's in our language. It won't tell that, but anyhow that Hanumantan history is truth. Truth. Yeah. విన్నారు కదండి, ఆయన అంటున్నాడు ఇదంతా కూడా హనుమంతుడు సంజీవని పర్వతం తీసుకొచ్చి పడేసిందంట. ఇప్పుడు రోమసలాగా పిలువబడుతుందంట. అందుకే ఇక్కడ జంతువులు అన్నీ ఉంటే వేరే కళ్ళే ఉండవు, మొత్తం అడవిలా ఉంటుంది అని అంటున్నాడు ఆయన. బండి ఉంటే కనుక సరదా తిరిగేసేయచ్చండి. వెళ్తే ఏమొస్తుంది అబ్బా. జంగిల్ బీచ్ పార్కింగ్ అంట. ఇందాక ఎక్కడి నుంచి అయితే వెళ్ళానో అక్కడికే వచ్చాను. అమ్మ ఇంత దూరం నడిచాను నేను. చాలా లెక్క నడిచినట్టే అండి. ఇప్పుడు నడుచుకుంటూ వస్తుంటే తెలుస్తుంది. ఒక కొబ్బరి బొండం అడుగుదాం. హలో, వన్ కోకోనట్, బిగ్ వన్. ఓకే, హౌ మచ్? 200 రైట్? యూ రిమెంబర్ మీ? I go Jungle Beach. Yeah. Yeah, it's me. Kaddakaya. Oh. No straw. I drink directly. Thank you. చూద్దాం. బాగానే ఇది 200 శ్రీలంకన్ రూపాయలండి, 56 రూపాయలు. బాగా తీయంగా ఉన్నాయి. అర లీటర్ పైన ఉన్నాయండి. బాగుంది. మన సైడ్ కన్నా ఇక్కడే రేటు తక్కువ, కొబ్బరి నీళ్ళు కూడా ఎక్కువ వస్తున్నాయి, తీయంగా ఉన్నాయి. కోకోనట్ కొబ్బరి కూడా కొట్టిస్తారంట. అమ్మా, కొబ్బరి చాలా మంచిది ఒంటికి. ఈటింగ్ నో స్పూన్? ఓ ఇదే స్పూనా? ఓకే. దిస్ ఇస్ స్పూన్? Sri Lanka spoon. Coconut. India also same spoon. Yeah.
Yeah. మంకీ ఫర్ మంకీ ఐ థింక్ కోతి తినడానికి ఏముంది ఎంత ఉంది Now no come monkey. ఓకే No need to. కొబ్బరి స్వీట్ లేదండి మంచి పొటాషియం ఉంటుంది దీంట్లో చూసారు కదండి శ్రీలంకలో కొబ్బరి బోండాలు ఈ విధంగా ఉంటాయి 1 లీటర్కి పైగానే నీళ్ళు వస్తున్నాయి 56 రూపాయలకి కొబ్బరి బోండం చవకి చవక ఆరోగ్యానికి ఆరోగ్యం కొబ్బరి కూడా ఇస్తున్నారు మీరు ఎప్పుడైనా కానీ వస్తువులు ఇట్లాంటివి కొనాలంటే వీళ్ళ దగ్గర కొనుక్కోండి చాలా తక్కువ ఇది అని చెప్తుంది ఈవిడ 300 చెప్తుంది ఇదైతే 400 అంటే శ్రీలంకన్ రూపాయలు అదే బయట అనుకోండి 2000 3000 చెప్తున్నారు ఏంటంటే వీళ్ళు అల్లుకుంటారు ఇక్కడ కూర్చొని కాబట్టి రేట్లు తక్కువ గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి ప్లేస్లకు వచ్చినప్పుడే తీసుకోండి తక్కువ రేటుకి మోసపోవద్దు ఇక్కడ ఆటోలు ఉన్నాయి ఇక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని కూడా వెళ్ళొచ్చు బట్ వచ్చిన రూట్లో నడుచుకుంటూ వెళ్ళిపోదాం ఎంత దూరం వచ్చినా ఇక్కడ హోటల్స్కి హాస్టల్స్కి అయితే ఇబ్బంది లేదండి చాలామంది ఫారినర్స్ వస్తున్నారు కదా ఇక్కడికి సో ఖచ్చితంగా ఉంటున్నాయి బస్సు ఆపడమే అండి గాల్ 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 ఇదే అండి గల్లే మనం వెళ్ళే బస్సు ఇక్కడ ఈ బస్సు వెళ్ళిపోద్ది లేడీస్ ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ బస్ స్టేషన్ దగ్గర ఉన్నానండి ఈ శ్రీలంకలో ఫేమస్ ఫుడ్లు అయితే మీకు చూపించేస్తాను ఏదైనా లోకల్ రెస్టారెంట్కి వెళ్ళాలండి అప్పుడే మనం చూడగలం ఇక్కడ లోకల్ ఫుడ్ ఇక్కడ వీళ్ళు ఎక్కువగా తినే ఫుడ్లో భాగంగా ఇక్కడ ఏంటబ్బాయి వేరుశనగల్ని మసాలాలో చేసి అమ్ముతున్నారు హౌ మచ్ సార్ ఓకే 100 రూపీస్ వన్ అంటే 28 రూపాయలండి రెండు మానికలు 2.5 మానికలు వేడి వేడిగా ఉన్నాయి ఇక ఇక్కడ ప్రజలు ఎక్కువ శాతం బ్రెడ్ ముక్కలు ఎక్కువ తింటున్నారండి అదొకటి బాగా గమనించాను హలో ఆర్ యూ హ్యావ్ హప్పర్ శ్రీలంకన్ ఫుడ్ హప్పర్ యా ఇదంతా ఇది లోకల్ ఫుడ్ ఓ దిస్ ఈజ్ ఎ బేకరీ రైట్ యా ఓకే థ్యాంక్ యూ హోటల్ అనుకున్నా బేకరీ ఇది శ్రీలంకలో కూడా మన సైడ్ లాగే ఉంది బేకరీ కొంతమంది తెలంగాణ కూడా ఉన్నారు దీంట్లోకి ఆల్రెడీ వెళ్ళాం కదా మనం ఇక్కడ చూడండి 250 రూపాయలు మన సైడ్ భోజనంలాగా చికెన్ అండ్ కర్రీ అని పెట్టి అమ్ముతారు జస్ట్ వీడియో ఓకే దిస్ ఇస్ చికెన్ అండ్ కర్రీ Yes. ఓ ఇన్సైడ్ చికెన్ అండ్ రైస్ ఓకే Dal, rice, chicken, దాల్ రైస్ చికెన్ chili paste. ఓకే
దీంట్లో అన్నము పప్పు చికెన్ ఉంటుందంట. ఓకే, నేషనల్ హోటల్ ఇదే అంట, పెద్ద హోటల్ ఇంక ఇక్కడ. దీంట్లోకి వెళ్ళి ట్రై చేద్దాం. మనకు అన్నీ ఒకే చోట దొరికితే చూపించేసేయచ్చు మీకు. యా, 1 కొత్తు రోటీ 1 హాపర్. 1 रुपये యా, मैं आप पे भी कोत्तू रोटी ले लेना. మొత్తం పంచదారే అండి ఎక్కడ చూసుకున్నా. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, కానీ అది తింటే తొందరగా పోతాం. ఇప్పుడు నేను తీసుకునే ఫుడ్ కూడా అంత మంచి ఫుడ్ కాదు, కానీ శ్రీలంకన్ లోకల్ ఫుడ్ మీకు చూపిద్దామని. ఈ హాపర్ అనేది ఇక్కడ ఎక్కువ తింటారన్నమాట, మన సైడ్ దోశ మాదిరి. ఐ ఆర్డర్డ్ హాపర్ అండ్ కొత్తు రోటీ. ప్రశాంతంగానే లేదు కదరా బాబు. అయిపోయా ఆల్రెడీ మనీ అయిపోయా. ఇదిగోండి కొత్తు రోటీ అంటే ఇదే. దిస్ ఈజ్ మేక్ విత్ కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్, Yes, vegetable oil. వెజిటేబుల్ ఆయిల్, నాట్ కోకోనట్ ఆయిల్. ఓకే, వెజిటేబుల్ ఆయిల్ అంటే ఇంకా పామ్ ఆయిల్ అన్నది. నో స్పూన్. దీంట్లో కాంబినేషన్లు అండి. ఇప్పుడు మనం 4 కింద అడగలా. నేను చికెనా? ఓకే, ఈ కొత్తు చికెన్ కొత్తు ఇచ్చారు మనకి, అంటే చికెన్ మిక్సింగ్ ఉంటుంది, చికెన్ ఎగ్. బాగా స్పైసీ ఉందండి, చికెన్ ముక్క వచ్చింది. కొత్తు రోటీ అంటే రోటీని అలా ముక్కలు కేమాలా చేసి ఒక ఫుడ్ ఐటెంలా తయారు చేసుకుంటారు. ఇది మనం తమిళనాడులో కూడా ఎక్కువ చూసుకుంటాం. టేస్ట్ పరంగా బాగుందండి. హాపర్ అని చెప్పా కదా, హాపర్ అంటే ఇట్లా వస్తుందండి. ఇది ఒకటి చెప్పరు ఎవరు, ఇట్లాంటి 4-5 చెప్పుకొని దీనికి సాస్ ఒకటి ఇస్తారన్నమాట. సంబల్ అంటారు ఇక్కడ వాళ్ళది. దాంట్లో మిక్స్ చేసుకొని చట్నీలా తింటారు. మనకేమి ఇవ్వాల, వీలైతే ఒకటే చెప్పామని. ఇది కూడా కోడిగుడ్డు మిక్స్ అయ్యి తయారైద్ది అనమాట. బియ్యపు పిండి, మినప్పిండి ఇప్పుడు తీసుకొచ్చి ఇచ్చారండి. సంబల్ ఫర్ దిస్ ఓకే. ఓకే, ఇప్పుడు తీసుకొచ్చి ఇచ్చారు. This sauce. చికెన్ సూపు. బాగుంది. దీంట్లో ఎంత ఆయిల్ వేస్తారండి తయారు చేయడానికి? టేస్ట్ బాగుంది, బట్ నేనైతే తిన్నా అండి, ఎందుకంటే నాకు క్లియర్గా అర్థమవుతుంది చాలా ఆయిల్ కలిపారు దీంట్లో. స్కిప్ చేసేసిన. శ్రీలంక ప్రజలు ఎక్కువగా తినే ఫుడ్ ఇది. ఇంకా ఆ రైస్ అండ్ కర్రీ, ఈ కొత్తు, అలాగే ఆ హాపర్ అనేది తింటారన్నమాట. సో అది ఇంకా మనమైతే ఇక్కడ నుంచి తిన్నా కదా, ఇప్పుడు చాలా క్యాలరీలు ఉంటుంది దీంట్లో. ఇక్కడ నుంచి నడుచుకుంటా నా హాస్టల్ వరకు వెళ్తా. వెళ్ళేదారిలో ఇంకేమైనా ఫుడ్ కనపడితే చూపిస్తా. అలాగే ఇక్కడ ఫ్రైడ్ రైస్ అండి. హాయ్ సార్. హోదీ హలో. చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్. ఓకే, చికెన్. నైస్. హౌ మచ్ సార్? ఫుల్ రైస్ 1000. ఓకే, దిస్ ఈజ్ 1000. 1/2. నైస్. 1/2 అంటే అండి 280 రూపాయలు పర్లా. చికెన్ పీసెస్ వచ్చినాయి చూస్తున్నారు కదా. అదిగోండి సంబల్ అని చెప్పా కదా, కోకోనట్ సంబల్ అది. దిస్ ఈజ్ గ్రేవీ.
టమాటో సాస్. मैं होती ना ఓకే ఎంజాయ్. आप ले आइए पास हो रही है వైట్ రైస్తో ఫ్రైడ్ రైస్ మన సైడ్ లాగే, అది ఇంకా తక్కువ తింటారండి, ఎక్కువ. యా థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాట్ ఈటింగ్ హియర్? కొత్తు ఆర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాట్ ఈటింగ్ హియర్ ఇన్ శ్రీలంక? రైస్ అండ్ కర్రీ. ఓకే, అదే అండి రైస్ అండ్ కర్రీ. మనం మధ్యాహ్నం తిన్నాం కదా, ఎక్కువ శాతం ప్రజలు అదే తింటారంట. Okay, bye. Sir, and most of the people eating here kottu or rice and curry? Rice and curry, right? Most of the people eating rice and curry. Thank you, sir. Rice and curry ne tintarante ekkuva. ఇది వెజిటేబుల్ సూప్ అంటండి, 120 శ్రీలంకన్ రూపాయలంట. చూడడానికి కొంచెం బాగా అనిపించింది, అందుకే ఒకటి చెప్పా. టోకెన్? యా ఓకే, టోకెన్ ఇక్కడ తీసుకోవాలి. 1 వెజిటేబుల్ సూప్. ఇదిగోండి వెజిటేబుల్ సూపు, సాంబార్ మాదిరిగా ఉంది. ఇదైతే ఒకటి ఇచ్చారండి, ఇదేంటబ్బా? ఇది బ్రెడ్ అండి, రస్క్డ్ బ్రెడ్. అంత మంచిది కాదు ఆరోగ్యానికి, ఇది వద్దు మనకి. సో మనం డైరెక్ట్గా బాగుందండి. శ్రీలంక ప్రజలు ఎక్కువగా ఉడకబెట్టిన ఇది తింటారండి, ఉడకబెట్టిన మొక్కజొన్న కండలు. హౌ మచ్ బ్రదర్? 100. యా, ఇది 120 అంట. ఎస్ సార్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. నో ఆంధ్ర. తెలుగు. తెలుసు. తెలుసా మీకు తెలుగు? వన్ బాగా అసలు స్టీమ్ అనుకుంటా, గ్యాస్ పొయ్యా అన్న? గ్యాస్ ఓకే, కింద గ్యాస్ పెట్టేసి చేశారు. Be careful. ఓకే అన్న, బాయ్. అయ్యో భవన్ అన్న, దిస్ ఈస్ కవర్, ప్లాస్టిక్ కవర్లో పెట్టిచ్చేస్తున్నారు. ఓకే అన్న. మార్కెట్ వేరన్నా? మార్కెట్ గాల్ మార్కెట్. Here no market? ఇదేంటంటే వాళ్ళు గమనిస్తే నీళ్ళలో ఉడకబెట్టట్లా, జస్ట్ ఆవిరితోనే ఉడుకుతుందండి. అది టేస్ట్ అయితే ఇంకా ఉడకాలండి, మామూలుగానే ఉంది. ఇదైతే ఎక్కువగా తింటారంట శ్రీలంకలో ప్రజలు. మార్కెట్ left side. Big market. Yeah, big market. Thank you, sir. No sir, I walk. Thank you so much. శ్రీలంకలో పోలీస్ స్టేషన్ ఈ విధంగా ఉంటుందండి. ఇది కూడా బ్రిటిష్ కాలం నాటి బిల్డింగే వాడుతున్నారు. ఇక్కడ ఇంకా పోస్ట్ ఆఫీసులు చలామణిలోనే ఉన్నాయి. పెద్ద పోస్ట్ ఆఫీస్ అండి. మన సైడ్ పెట్టినట్టు గుంటూరులో అయితే నార్త్ సెంటర్లో ఇట్లా పెట్టి అమ్ముతారు. ఇక్కడ కూడా ఉంది.
ఈ గోల్ అనేది కూడా పెద్ద సిటీ అండి, అంటే పెద్దదేం కాదులే, మన గుంటూరు సిటీ ఎంత ఉందో అంత ఉందని చెప్పుకోవచ్చు. అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ కూడా, కాకపోతే రేట్లే కొంచెం ఎక్కువ మన సైడ్తో కంపేర్ చేసుకుంటే. ఇట్స్ ఓకే సార్, ఐ గో. థ్యాంక్ యూ సో మచ్, ఐ గో. ఈయనేంటి దాని నుంచి మనతో పాటు వస్తున్నాడు. జస్ట్ వీడియో. థ్యాంక్ యూ సార్. Very good food to eat. యా వెరీ గుడ్. Yeah. You are from India? ఇండియా సార్. How long holiday here? సార్ How long holiday? సార్ హాలిడే. Yeah, how long? 1 week? 2 more days and go. Oh, go India. యా. But this is only Dutch market. Here only fruit market. యా But నైస్. you go there, straight there, local market. You find Sri Lanka good tea and spices. ఓ స్ట్రైట్. Yeah, you can bring to your home because many Indian people come here. ఆయన ఏం చెప్తున్నాడంటే స్ట్రైట్కి వెళ్తే మీకు లోకల్ మార్కెట్ ఉంటుంది, ఇది ఫ్రూట్ మార్కెట్, ఇది డచ్ ఫ్రూట్ మార్కెట్ అంట. అరే పెరుగు ఇది చూస్తే తినబుద్ధి అయింది. ఒక షార్ట్ కూడా రిలీజ్ చేశా కదా, బాగా వైరల్ అయింది. చిన్న పెరుగు కూడా తీసుకుందాం. ఈ పెద్ద ఆయన ఏంటి మనల్ని మొదట్లో ఇటు వెళ్తాడు వస్తున్నాడు. Good. యా లోకల్ కార్డ్ ఐ నో. Buffalo cut, you try this? స్మాల్. Small. ఎక్కడుంది చిన్నది అన్నా? స్మాల్ వన్, స్మాల్. నాట్ దిస్ వన్ అన్నా, వెరీ స్మాల్ ఫర్ ఈటింగ్. వేర్ ఐ గెట్? 650. నాట్ దిస్ వన్ అన్న, స్మాల్ వన్ వేర్ గెట్? ఓకే అన్న. చిన్నదైతే ఉండలేదంట, కానీ భలే ఉంటుందండి తినడానికి. There. Here. ఏంది మంచితనానికి అమ్మమ్మ గుడిలో ఉన్నారు వీళ్ళు. హలో. యా ఇండియా తెలుగు. ఇటు వెళ్తే మన హోటల్ వచ్చేద్ది. అదే హాస్టల్కి తేడా ఏంటంటే హోటల్లో ఒకటే రూము, అదే హాస్టల్లో అయితే ఒక 10 రూములు ఉంటాయి. చవక 1000 రూపాయలు పడేది 200 పడిద్ది. ఈయనేంద్రా బాబు, నిజంగా ఏం ఆశించకుండా ఎంత దూరం వస్తున్నారంటే గ్రేట్ కదా. We will show you. ఓ Smell and see. టీ స్మెల్లా? సినమన్? No, mango. అరే మామిడికాయ స్మెల్ వస్తుందండి. మ్యాంగో మిక్స్? Yes. ఓ టీలో మ్యాంగో టీ కూడా ఉందంట. This one, lemon draft tea. లెమన్. థ్యాంక్ యూ సార్. Lemon draft tea. అరే నిమ్మకాయ, దిస్ ఇస్ న్యాచురల్ Only few. See, looking. టీ పొడి. దిస్ ఇస్ టీ రైట్? Yes. Black tea, lemon draft mix. యా అండ్ సినమన్? Cinnamon, sweet cinnamon here. దిస్ ఇస్ టీ సార్? Yes. No, only sweet cinnamon. Try Sweet. Tea. Smell. ఓహో సినామాన్ అంటే చెక్క లవంగాలు చెక్క వస్తుంది చూడండి, అది సినామాన్. Sweet cinnamon. బాగుంది. సినామాన్ అంటే ఇదన్నమాట. Make it easy, Mona. Make it original. Pure. హౌ మచ్ సార్ 1 ప్యాకెట్? 1 packet, 1,400. ఓకే 1400 శ్రీలంక. ఎనీథింగ్ 1400. Yes. తులసి ఫ్లేవర్ బ్లాక్ టీ అయితే కనుక 1300 శ్రీలంకన్ రూపాయలు స్క్రీన్ పైన ఇచ్చా. Some pineapple. ఎలా వస్తుందండి స్మెల్ అర్థం కావట్లేదు సార్. యూ మిక్స్ ఎనీ కెమికల్? No chemical. ఆర్గానిక్. Yes, organic. Pure. సూపర్ కదా. Only pure. See, just ఇదైతే 1400 అంట ఫ్లేవర్ది అయితే, స్క్రీన్ పైన ఇచ్చాను. వీళ్ళ దగ్గర చాలా రకాలు ఉన్నాయండి. సూపర్. థ్యాంక్ యూ సార్. యూట్యూబ్ వీడియో కమింగ్. okay. బాయ్. ఉప్పు చేపలు
ఆ దూరంగా పెద్ద బుద్ధుడి బొమ్మ ఒకటి ఉంది, చూసొద్దాం. నేనుండే హాస్టల్ దగ్గరికి వచ్చేసా. బ్యాక్ ప్యాకర్స్ గాల్ హాస్టల్, సారీ గల్లే. గల్లే అంటే గాల్. ఏందో వీళ్ళ భాష, వీళ్ళ పదజాలం. మనం TELUGUని తెలుగు అంటున్నాం కదా, అది యాక్చువల్గా తెలుగు. ఫారినర్స్ తెలుగు అంటే మనం తెలుగు అంటాం. అలాగే ఈ గల్లేని వీళ్ళు గాల్ అంటున్నారు, అంతే. ఇంకా ఇదే అండి నేను ఉండేది. సో నాన్ సీజన్ కదా, ఎవ్వరు లేరు. ఇక మనమే ఉంది. బెడ్ ఇది, అది మన బ్యాగ్. రోజుకి 400 రూపాయలు పడిందండి. వ్యూ అయితే ఈ విధంగా ఉంది. ఇంకా ఇప్పటి వరకు చూశారు కదండి. మీరు వస్తే ఎలా ఉండిద్దో నేను మీకు అలాగే చూపించాను. మొత్తం మ్యాక్సిమం ఆటో ఎక్కడ వాళ్ళ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషనే వాడుకుంటూ నడుచుకుంటూ మ్యాక్సిమం మొత్తం కవర్ చేసాము. నెక్స్ట్ వచ్చే వీడియో అయితే మిస్ అవ్వమాకండి. ఇప్పుడు ఈ గాల్ అనే ఊరిలో ఒకరోజు చాలు, ఎవరికైనా కానీ ఎక్కువ అవసరంలా. ఇక్కడ నైట్ పార్టీలు అయితే జరుగుతాయి అంటండి. ఇక్కడ నైట్ లైఫ్ అయితే ఉంటుందన్నారు. అది వచ్చేసి ఓన్లీ వీకెండ్స్లోనే ఉంటుందంట. నేనున్న మిరీసాలో కూడా వెళ్ళా కానీ బీచ్ సైడ్ అది నైట్ లైఫ్ కాదండి, జస్ట్ ఏదో నైట్ ఇంకా బార్లు ఉంటాయి అన్నమాట. బార్ల దగ్గరికి వెళ్ళి ఫారినర్స్ వెళ్ళి కూర్చొని తాగుతారు మందు. నైట్ లైఫ్ ఏదిరా అంటే అదే అంటున్నారు. అది నైట్ లైఫ్ ఏ విధంగా అవుతుంది చెప్పండి. శ్రీలంకలో వచ్చేసి 7:30-8కే మొత్తం క్లోజ్ చేసేస్తారు షాపులు అవన్నీ. ఇక్కడ నైట్ లైఫ్ ఏముంటుందండి, మన గుంటూరు విజయవాడ ఎలాగో అలా ఉంది. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న మాదిరిగా అయితే ఇక్కడ ఎక్కడా కూడా లేదు, చూడలా నైట్ లైఫ్. నైట్ లైఫ్ కవర్ చేద్దామని అనుకున్నా కానీ కొన్ని హిడెన్ ప్లేస్లు అన్నారు, బీచ్లు అట్లాగా. నాకైతే మరి ఎక్కడ కనపడలేదు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, నేను వచ్చి కవర్ చేసే కంటెంట్ గో విత్ ద ఫ్లో, అంటే మనకేం తెలీదు, వెతుక్కుంటూ వెళ్తాం. సో నాకైతే ఎక్కడ కనపడలేదు. నాకు తెలిసి శ్రీలంక నైట్ లైఫ్ ఈ సీజన్లో కష్టమే. మేబీ నెక్స్ట్ సీజన్లో ఏమైనా ట్రై చేయొచ్చు నైట్ లైఫ్ ఒకటి. ఫుడ్ కూడా కవర్ చేసాం ఈ వీడియోలోనే మ్యాక్స్. సో శ్రీలంకన్స్ తినే లోకల్ ఫుడ్, నైట్ లైఫ్ వీడియో అదొక్కటి. సరే, నెక్స్ట్ వచ్చే వీడియో అయితే కనుక ఈ గాల్ నుంచి నేను కొలంబో అయితే వెళ్తున్నానండి, శ్రీలంక రాజధాని. నేను ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో కొలంబో, అక్కడికైతే రైలు జర్నీ అనమాట. అసలు మిస్ అవ్వద్దు, సూపర్ ఉంటుంది వీడియో. ఎందుకంటే చాలామంది శ్రీలంక వచ్చేదే మెయిన్ దానికోసం అనమాట. ఆ రైల్లో వెళ్తా ఆ బీచ్ సైడ్ అనమాట, ఆ లొకేషన్లు అవన్నీ అదిరిపోద్ది నిజంగా. మిస్ అవ్వమాకండి నెక్స్ట్ వీడియో. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యి ఆ కొలంబో వెళ్ళేంత వరకు ఉంటుంది. నా స్టేతో ఎండ్ అవుతుంది ఆ వీడియో. సో మరి ఇప్పటివరకు చూసారు కదా, వీడియో నచ్చితే ఎప్పట్లా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాను. కళ్ళజోడు బాగుంది. బాయ్ బాయ్.